సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చి దానికి సంబంధించి ప్రశ్నలు అయితే అడుగుతారు కదా. ఇక్కడ పారాగ్రాఫ్ చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక చేత హలం మరొక చేత కలం పట్టారంటే అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఒక చేత హలం మరొక చేత కలం పట్టారంటే అంటే ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే వ్యవసాయం చేశారు కవిత్వం రాశారు. ఆప్షన్ 2లో చూడండి, వ్యవసాయం చేశారు కవిత్వం రాశారు. దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లారిటీగా ఉంది. పారాగ్రాఫ్ అంతా చదివితే మీకు ఈజీగా ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇక్కడ 15వ శతాబ్దానికి చెందిన పోతన ఒక చేత హలం మరొక చేత కలం పట్టారు. మనకి తదుపరి ప్రశ్న, పై గద్యం ఆధారంగా యక్షులను గురించి సరైంది. పై గద్యం ఆధారంగా యక్షుల గురించి సరైందని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. సరైన సమాధానం చూసినట్లయితే ఆంధ్రదేశంలో జక్కులు అనబడేవారు ఒకనాటి యక్షులు కావచ్చు. ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఎప్పుడైతే మీరు కంప్లీట్గా చదువుతారో దానికి ఈజీగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. మనకి తదుపరి ప్రశ్న, ఇక్కడ ఒక పద్యం అయితే ఇచ్చున్నారు. పై పద్యం ఆధారంగా ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. దాని ప్రకారం మీరు ఆన్సర్ అయితే ఎంపిక చేయవలసి ఉంటుంది. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఎవరి స్థానంలో వారుంటే మంచిది అని చెబుతున్నాడు. పద్యంలో కవి ఏం చెప్తున్నాడంటే ఎవరి స్థానంలో వారుంటే మంచిదని కవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. పై పద్యంలో నేర్పరి అనే అర్థం వచ్చే పదం, నేర్పరి అనే అర్థం వచ్చే పదం ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ పారాగుడు. ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఆమె గీతాలు పాడగలదు ఇది. ఆమె గీతాలు పాడగలదు ఇది డాష్. గీతాలు పాడగలదు సామర్థ్యార్థక వాక్యం. ఆమె గీతాలు పాడగలదు సామర్థ్యార్థక వాక్యం సరైన సమాధానం. ఈ క్రింది వాటిలో వ్యతిరేక క్వార్ధక క్రియ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ తింటే తినక, తింటూ తిని. తినక అనేది వ్యతిరేక క్వార్ధకానికి సంబంధించింది. నెక్స్ట్ స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏందయా అంటే ధర్మ నిర్ణయం రైట్ ఆన్సర్. శివాజీ చేత దుర్గాలు జయించబడినాయి ఈ వాక్యానికి సంబంధించిన కర్తరి వాక్యం. కరెక్ట్ ఆన్సర్ శివాజీ దుర్గాలను జయించాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, దివౌకాసులు పదానికి సరైన పద విభజన. కరెక్ట్ ఆన్సర్ దివా ప్లస్ ఓకాసులు. ఇక్కడ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఉత్పలమాల పద్యంలో మొత్తంలో భగనాల సంఖ్య. ఉత్పలమాల పద్యంలో మొత్తంలో భగనాల సంఖ్య 12. ఉత్పలమాల గణాలు బరానా బబరవ. మనకి తదుపరి ప్రశ్న, తోటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవటం సహానుభూతిని కలిగి ఉండటం, మానవత్వాన్ని పెంచటం వంటి భావాలను విద్యార్థుల్లో నింపటం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. కరెక్ట్ ఆన్సర్ చిరమాలిన్యం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా మన ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి మీకు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. చిత్రగ్రీవం గింజలు తిని వెళ్ళింది ఇది డాష్. క్వార్ధకయుక్త సంక్లిష్ట వాక్యం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, మనసు కలత చెందడం అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం. గుండెలు బరువెక్కడం. మనసు కలత చెందడం అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం గుండెలు బరువెక్కడం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. రచయిత్రి వాల్గా గురించిన నృత్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతారు. రచయిత్రి వాల్గా గురించిన నృత్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వీరి స్వేచ్ఛా నవల ప్రసిద్ధి పొందింది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, మహాకావ్యాల నుంచి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను గ్రహించి రచించే కావ్యం ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ ఖండకావ్యం రైట్ ఆన్సర్. ఖండకావ్యం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న,
మ్రొక్కై వంగనిది మోనై వంగున, మొక్కై వంగనిది మోనై వంగున, ఇది ఒక సామెత. మనకి తదుపరి పాదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు కలిగి ఉండే అలంకారం అంత్యానుప్రాస అలంకారం. ఉదాహరణకి ఎవడు వాడు, ఎచటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు. ఈ వాక్యంలో ఎవడు వాడు, వాడు అనేది రిపీట్ అయింది, ఎచటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు. ఇది మనకి అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణకి చెప్పచ్చు. ఇక అతిశయోక్తి అలంకారం అంటే గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పేదే అతిశయోక్తి అలంకారం. మా పొలంలో పంట బాగా పండిందని చెప్పడానికి దాన్ని అతిశయోక్తి చేసి మా పొలంలో బంగారం పండిందని చెప్పడం, ఇది అతిశయోక్తి అలంకారానికి సంబంధించి ఉదాహరణ. కర్ణుడు తాటి చెట్టంత విల్లు ధరించాడు. కర్ణుడు పెద్ద విల్లు ధరించాడని చెప్పడానికి కర్ణుడు తాటి చెట్టంత విల్లు ధరించాడని అతిశయోక్తి చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం. చేకానుప్రాస అలంకారానికి సంబంధించి, లాటానుప్రాస అలంకారానికి సంబంధించి ఒక్కొక్క ఉదాహరణ అనేది మీ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న, చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ వాక్యానికి ప్రత్యక్ష కథనం అని చెప్పేసి అడుగుతున్నారు. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. ఓకే, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. మనకి తదుపరి ప్రశ్న స్క్రీన్ మీద ఉంది. పక్షి పదానికి నానార్థాలు. పక్షి పదానికి ఖగ్గము, బాణము. మనకి తదుపరి ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి ఇచ్చారు. కలువ కన్నులు. కలువ కన్నులకు సంబంధించి ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం. మామిడి గున్న. మామిడి గున్నకు సంబంధించి విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం. మహాభాగ్యం. మహాభాగ్యానికి సంబంధించి విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. మృదుమధురం. దీనికి సంబంధించి మృదుమధురం విశేషణ ఉభయపద కర్మధారాయ సమాసం. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3లో సరైన సమాధానం అయితే ఉంది చూడండి. మనకి డిఎస్సికి సంబంధించి ప్రశ్నలు అనేవి ఈ టైప్లో అడిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టైం అనేది కిల్ చేయాలి కాబట్టి మనకి ఈ విధంగా ఎక్కువ మ్యాటర్ ఉన్న ప్రశ్నలు అనేవి అడిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైప్లో ఉన్న ప్రశ్నల్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి తదుపరి ప్రశ్న, పత్తనము పదానికి వికృతి. పత్తనము, పట్టణం, పత్తనము. ఇక్కడ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. శౌర్యము పదానికి పర్యాయ పదాలు. శౌర్యం, తేజం, ప్రతాపం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తేజం, ప్రతాపం రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. మందారకం. మందారకం అంటే దీనికి సంబంధించి సరైంది ధన్యుడు పాఠ్యాంశం. మందారకం, ధన్యుడు. రుబెన్. రుబెన్కి సంబంధించి ఏ దేశం ఏగినా. శారద. శారదకు సంబంధించి ఇల్లలకగానే. భాస్వర. భాస్వరకు సంబంధించి ప్రియమైన నాన్నకు. ఇక్కడ ఆప్షన్ 4లో చూడండి. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఈ విధంగా మనకి ప్రశ్నలు అడిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ప్రశ్నలు కాకుండా ఈ విధంగా 4-5 ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా ప్రశ్నలు అనేవి అడిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. లోకమును ధరించున్నది అనే వ్యుత్పత్తార్థం గల పదం. ధర్మం రైట్ ఆన్సర్. ధర్మం సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, అవధాన పంచానన అనేది వీరి బిరుదు. అవధాన పంచానన. గడియారం వెంకట శేషశాస్త్రి. గడియారం వెంకట శేషశాస్త్రి. అవధాన పంచానన. ఇక్కడ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, శకుంతల, దుష్యాంతుల పాత్రలు గల పాఠం. ధర్మబోధ. ధర్మబోధ, శకుంతల, దుష్యాంతుల పాత్రలు కలిగిన పాఠం. మనకి తదుపరి ప్రశ్న, మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. వాక్యంలో మీరు అనేది మధ్యమ పురుష బహువచనం. మధ్యమ పురుష బహువచనం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచం అని శ్లాఘించినది ఎవరని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లన్నీ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ మల్లాది రామకృష్ణ శాస్త్రి రైట్ ఆన్సర్. మల్లాది రామకృష్ణ శాస్త్రి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న,
ఈ క్రింది వాటిలో అల్లాసాని పెద్దన రచన ఈ క్రింది వాటిలో అల్లాసాని పెద్దన రచన ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ మనుచరిత్ర. మనుచరిత్ర సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఆంగ్రులు పదానికి అర్థం. ఇక్కడ సరైన సమాధానం పాదాలు. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో క్విక్ రివిజన్ కింద తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. రామ్ రమేష్ యాప్ లింక్, రామ్ రమేష్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.